హలో గాయ్స్! సంక్రాంతికి వస్తున్నాం. 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక నాకెలా అనిపించిందో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, అమెరికాలో అత్యంత పెద్ద ఐటీ కంపెనీని నడిపే ఎన్ఆర్ఐ శెట్టి అఖిల తెలంగాణకు వస్తాడు. అక్కడిని విజ్జు పాండేల గ్యాంగ్ కిడ్నాప్ చేసి బిజ్జు అన్న పప్పా పాండేల కోసం డిమాండ్ చేస్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ వైడి రాజుని రంగంలోకి దించుతారు. తరువాత ఏమయ్యింది అన్నది మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీలో వెంకటేష్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, బుల్లిరాజు పాత్ర చేసే కామెడీ, బీన్స్ సిసిలియో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సీన్స్ ఇవి మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. కథలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అయితే ఉంటాయి. కొన్ని నిర్మాణ లోపాలు అయితే ఉన్నాయి. ఇవి మైనస్గా చెప్పవచ్చు. ఇక యాక్టర్స్ అయితే వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు. సో ఫైనల్గా సంక్రాంతికి వస్తున్న మూవీ ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకటేష్ అభిమానులు మరియు కామెడీ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే మూవీలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది. మీ కుటుంబంతో ఈ సంక్రాంతికి చూడవలసిన సినిమా. మూవీ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో ఇది గాయ్స్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. నా రివ్యూ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.